అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టిన వెనకటి గుణమేళమాను వినరోసుమతి. అంటే అర్హత లేని వ్యక్తుల్ని అందరం ఎక్కిస్తే వెనకటి బుద్ధులు ఎక్కడో అక్కడ బయటపడిపోతాయి. యాంకర్ శివజ్యోతి ఒక టీవీ ఛానల్లో తెలంగాణ యాసలో వ్యంగ్యంగా వార్తలు చెప్పడం ద్వారా పెద్ద ఫేమస్ అయిపోయింది అప్పట్లో. ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలకి యాంకర్గా పనిచేసింది. బిగ్ బాస్లోకి వచ్చి ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత కొన్ని అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడింది. అంటే కొన్ని ప్రమోషన్ చెయ్యరానటువంటి యాప్స్ని ప్రమోట్ చేయటం, కొన్నిటిని వస్తువులను ప్రమోట్ చేయటం, అవి ఏవైనా కానీ ఆ విధంగా ఒక 1200 మంది ప్రాణాలు పోవడానికి ఈవిడ కూడా ఒక కారణమైంది. కాకపోతే పోలీసులు కేసు నమోదు చేయాల. మరి ఎవరిని అడుక్కుందో మనకైతే తెలియదు. కేసు అయితే నమోదు చేసినట్లేదు. నేను ఈ మధ్యకాలంలో ఆవిడకి సంబంధించినటువంటి వార్తలన్నీ చూశా. మధ్యాహ్నం నిన్న రాత్రి నుంచి చూస్తే ఎక్కడ కూడా బెట్టింగ్ కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్టుగా ఏం లేదు. విచారణ కూడా పిలిచినట్టుగా నాకైతే సమాచారం అందల. పొద్దున్న నుంచి ఒక వార్త బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏంటంటే తిరుమల దర్శనంలో ఈవిడ కుటుంబ సభ్యులతో కలిసి క్యూ లైన్లో నిలుచుకున్నప్పుడు ప్రసాదం ఇస్తే దానికి సంబంధించి ఈవిడ పగలబడి నవ్వేస్తుంది. ఈవిడ పక్కన ఉండేటటువంటి ఒక చెంచాగాడు ప్రసాదం తీసుకొని, మా జీవితంలో ఎప్పుడూ అడుక్కోలేదు, అడుక్కున్నా కానీ ప్రసాదం చాలా టేస్టీగా ఉంది అని ఆడంటుంటే ఈవిడ రిచెస్ట్ బెగ్గర్స్ మేము. అంటే వీళ్ళకి కనీసము అంటే వీళ్ళు మనుషులుగా ఎందుకు పుట్టారో నాకు అర్థం కాదు. అసలుకి వీళ్ళకి భక్తి ఉందా? వీళ్ళు నిజంగానే హిందువులా? దేవుడు దర్శనం కోసం వెళ్తున్నారా, లేకపోతే వ్యాపారం చేసుకోవడానికి వెళ్తున్నారా? దేవుడిని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఫేమస్ అవ్వడానికి వెళ్తున్నారా కూడా మనకు అర్థం కాదు. ఆ పూర్తి వీడియో చూశాను. 1 మంత్ క్రితం ఏమో ఆవిడ పోస్ట్ చేసింది. అందులో 4 ప్రమోషన్లు అంటే దాదాపుగా 8 లక్షల రూపాయలు, 8 లక్షల పైనే ఉండొచ్చు. ఎందుకంటే ఆమె సెలబ్రిటీ కాబట్టి 8 లక్షలు 9 లక్షలు ఉండొచ్చు ఆమెకు ఆ వీడియోకి సంబంధించి ఇచ్చినటువంటి ప్రమోషన్స్కి డబ్బు. ఆ వీడియో దాదాపుగా 1 మిలియన్ వ్యూస్ వచ్చింది. అంటే ఒక 3-4 లక్షలు వచ్చి ఉండొచ్చు. అంటే అదొక 8 లక్షలు, ఇది ఒక 4 లక్షలు, ఎంత వచ్చింది? 12 లక్షలు వచ్చింది. కేవలం నేను తిరుమలకి వెళ్తున్నాను, 7 సంవత్సరాల నా కోరిక నెరవేరబోతుంది అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేసి అక్కడికి వెళ్ళి ఒక వ్లాగ్ చేస్తే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుంటే ఈవిడికి వచ్చింది 12 లక్షలు. నేను తక్కువే చెప్తున్నా, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఎందుకని వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి చాలా చాలా ప్రమోషన్స్ ఉంటాయి తెలియకుండానే. ఆమె కట్టే శారీ దగ్గర నుంచి, వాళ్ళు వాడే వాహనం దగ్గర నుంచి, వాళ్ళు ఏ హోటల్ అయితే తింటున్నారో, ఏ హోటల్ అయితే బస్ చేస్తున్నారో, ఇవన్నీ కూడా ప్రమోషన్స్లో భాగంగానే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడమే కాదు, డబ్బులు కూడా ఇస్తారు. ఆ వీడియోలో ప్రతి బిట్టు ఆమెకి సంపాదించి పెట్టారు. ఇది చాలామంది యూట్యూబర్లకు తెలుసు. సో ఇలా ఫేమస్ అయిన వాళ్ళందరూ తిరుమలకి వెళ్ళినారు, లేకపోతే బాత్రూమ్ టూర్ చేసుకున్నారు, ఏదైనా కానీ ఇవన్నీ కూడా డబ్బులు సంపాదించుకోవడానికే చేసుకుంటారు, పర్వాలేదు. కాకపోతే అక్కడ క్యూ లైన్లో ఉండే భక్తుల కోసం, వాళ్ళ ఇబ్బందుల కోసం టీటీడీ చేస్తున్నటువంటి సేవని వీళ్ళు విమర్శించడం ఎంత దారుణం అండి. నిజంగా కూడా హిందువుల మనోభావాలు అనేది తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే హిందువుల మనోభావాలు అంటే ఈరోజు ఎవరికి లెక్కలేదు. ఎవడు ఎన్నన్నా హిందువులు పడి ఉండాల్సిందే, పడాల్సిందే. ఈ దేశ చట్టాలు ఆ విధంగా ఏడ్చినాయి, ఈ ప్రభుత్వాలు ఆ విధంగా ఏడ్చినాయి. అదే మాట ఏదన్నా ఒక మసీదుకి వెళ్ళో, ఏదన్నా ఒక చర్చికి వెళ్ళో ఆ విధంగా కానీ మాట్లాడి ఉంటే ఈ పార్టీకి ఆవిడని అరెస్ట్ చేసి బొక్కలు వేసేసిండేవాళ్ళు. పవిత్రమైనటువంటి హిందూ దేవాలయం తిరుమలకి వెళ్ళి క్యూ లైన్లో చేరి ఒక వ్లాగ్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆ క్యూ లైన్లోకి వచ్చేటటువంటి భక్తుల్ని అవమానించడం. మీరు రిచెస్ట్ బెగ్గర్స్ అయితే వాళ్ళు బెగ్గర్సా? తిరుమల ప్రసాదాన్ని పరమ పవిత్రంగా స్వీకరిస్తారు. క్యూ లైన్లో ఉండేటటువంటి భక్తులు ఇబ్బంది పడకుండా అన్న ప్రసాదాలను అందిస్తారు. పానీయాలని, మజ్జిగ, పాలు,
చిన్నపిల్లలకి నీళ్లు ఇవన్నీ కూడా టీటీడీ దేవస్థానం సమకూరుస్తుంది భక్తుల కోసం. మీకు బలిసి కొట్టుకుంటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? నిజంగా కూడా ఈరోజు సిగ్గుపడాలి శివజ్యోతి అనే యాంకర్. డబ్బులు సంపాదించుకోవడం కోసం కేవలం భక్తి అనే ముసుగులో తిరుమల వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఒక 10 లక్షల ఆదాయం వస్తుందని చెప్పి తిరుమల టూర్ చేసి ఆ క్యూ లైన్లోకి వెళ్ళి భక్తుల్ని అవమానకరంగా చూస్తున్నారంటే మీకంటే రిచెస్ట్ బెగ్గర్స్, మీకంటే నికృష్టులు ఇంకెవరన్నా ఉంటారా? ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆ వీడియోలో ఆమె కేవలం ఆ క్లిప్ మాత్రమే కట్ చేసింది. ఇది వివాదం అయిన తర్వాత పూర్తి వీడియోని అట్టే పెట్టింది. చూడండి ఎంత నీచులో వీళ్ళు. ఆ వీడియో ఇప్పుడు వ్యూస్ వస్తాయి కాబట్టి, ఇప్పటి వరకు ఒక 1 మిలియన్ వచ్చింది. ఇప్పుడు వివాదం అయింది కాబట్టి ప్రతి ఒక్కడు సెర్చ్ చేస్తాడు కాబట్టి ఇవి తిరుమల వీడియో వ్లాగ్కి సంబంధించి ఆ వీడియోలో ఏమున్నాయి అని చూడడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఇప్పుడు ఇంకా ఇంకొక 1 మిలియన్ వ్యూస్ వస్తాయి కాబట్టి ఇంకొక 5 లక్షలు 6 లక్షలు డబ్బులు వస్తాయి కాబట్టి ఆ వీడియోని మాత్రం అట్టే పెట్టింది. అక్కడ ప్రమోషన్స్ కూడా వస్తాయి కదా, ఆ ప్రమోషన్ చేసేవాళ్ళు కూడా వీళ్ళకి ఇంకా డబ్బులు ఇస్తాము, మా ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఇంకా వ్యూస్ వస్తే ఆ వీడియో తీబాకండి అంటే ఆ డబ్బులకి కకృతి పడి ఆ వీడియోని ఇంకా అట్లాగనే పెట్టుంది ఆవిడ. ఇప్పటి వరకు ఆమె క్షమాపణ చెప్పలా. దాదాపుగా ఇది వారం 10 రోజుల నుంచి వైరల్ అవుతుంది. నిన్నేదో టీవీ ఛానల్స్లో వచ్చేటప్పటికి అందరికీ తెలిసింది, కానీ దాదాపుగా వారం 10 రోజుల నుంచే అందరు దీని మీద వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు ఆమెని. కానీ స్పందించలా, ఇప్పటి వరకు కూడా స్పందించలా. నిజంగా నాలాంటి వాళ్ళకి భావోద్వేగం కంట్రోల్ చేసుకుంటాం, చాలా మాట్లాడాలనిపిస్తుంది, కానీ ఒక మహిళ ఆవిడ మీద ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లా. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు హిందుత్వానికే మచ్చండి. నేను ఈరోజు ప్రభుత్వాన్ని కానీ టీటీడీ దేవస్థానాన్ని కానీ ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, ఎవరైతే తిరుమల కొండ మీద ఇలాంటి అదనపసంగ పనులు చేస్తారో వాళ్ళని శాశ్వతంగా నిషేధించండి. ఎవరైతే డబ్బు సంపాదన కోసం స్వామివారిని అడ్డం పెట్టుకుంటారో, అక్కడికి వచ్చి వీడియోలు తీసుకొని ప్రమోషన్ వీడియోలు చేసుకుంటారో, ఎవరైతే స్వామివారి ఫోటో పెట్టుకొని బెట్టింగ్ యాప్లు చేస్తుంటారో వీళ్ళందరినీ గుర్తించి శాశ్వతంగా వీళ్ళకి తిరుమల ప్రవేశాన్ని నిషేధించండి. ఈరోజు మా విజ్ఞప్తిని టీటీడీ దేవస్థానం వాళ్ళు పరిశీలించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మా రిక్వెస్ట్ని పరిశీలించి శివజ్యోతి లాంటి బాధ్యతారహితమైనటువంటి వ్యక్తులకి తిరుమల ప్రవేశాన్ని నిషేధిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.